అందరికీ నమస్కారం. శివపూజ. ఒక గ్రామంలో నిత్యం శివపూజ చేసే శివభక్తుడు ఉండేవారు. శివనామ స్మరణ చేయకుండా మంచినీళ్ళు కూడా ముట్టుకొని మహాభక్తుడు. కొద్దిగా వ్యవసాయ భూమి ఉంటే సాగు చేసుకుంటూ కుటుంబం పోషించుకునేవారు. నిత్య అనుష్ఠానపరుడు. శివనామమే ఊపిరిగా బతికే ఆ శివభక్తుడు ఏ పని చేసినా శివనామ స్మరణతో చేయడం వల్ల అది మహా తపస్సు అయ్యింది. అతనికి రకరకాల పూలతో శివని అలంకారం చేసి మురిసిపోవడం, పూలతో అర్చన చేయడం చాలా ఆనందంగా ఉండేది. వీరి భక్తిని ఒక మేకలు కాచే గొల్లవాడ గమనిస్తూ వారిలాగా పూజ చేయలేకపోయినా శివనామ స్మరణ చేయడం అలవాటు చేసుకున్నాడు. వారిలాగా మంత్రాలతో అనుష్ఠానం చేయలేను కనుక కనీసం వారు చేసే పూజలో ఏదో రూపంలో పాలు పంచుకోవాలి అనే ఆశతో ఒకరోజు శివగానం చేస్తూ అనేక రకాల పూలు చెట్లల్లో సేకరించి శివభక్తుని గుమ్మం ముందు నిల్చుని వివిధ రకాల పుష్పాలు వారికి చూపించి, స్వామి, నేను మీలాగా మంత్రాలతో కీర్తనలతో స్వామికి పూజ చేసి మెప్పించలేను. నాకు అంత చదువు లేదు. శివనామ స్మరణ తప్ప ఇంకా ఏమీ తెలియదు. మీరు చేసే శివ పూజ నాకు చాలా ఇష్టం. ఈ పూలను శివ పూజకు ఉపయోగిస్తే స్వామి కరుణించాడని సంతోషిస్తాను. మీరు అనుమతిస్తే ప్రతిరోజు మీ పూజకు పువ్వులు సేకరించి సేవ చేసుకుంటాను అని వేడుకున్నాడు. మహాభక్తుడు అయిన ఆయన అతన్ని గమనిస్తున్నారు. ఆ గొల్లవాని మొహంలో అమాయకత్వం తప్ప అసూయ, అహంకారం లేదు. చదువు లేకుండా మాటలో సంస్కారం ఉంది. పేదవాడు శుభ్రంగా ఉతికిన వస్త్రాలు ధరించాడు. పైగా శివనామ స్మరణతో పువ్వులు తెస్తాను అంటున్నాడు. ఇస్తున్నది శివయ్యే కదా అని చాలా సంతోషం. అలాగే కానివ్వు అని ఒప్పుకున్నారు. శివుడే వరం ఇచ్చినట్లుగా అతను పొంగిపోయాడు. ప్రతిరోజు శివనామ స్మరణ చేస్తూ పూలని తెచ్చి ఇచ్చేవాడు. పూజ జరిగే సమయంలో కిటికీలో నుంచి చూసి శివనామ స్మరణతో పొంగిపోయేవాడు. ఇలాగే కాలం గడిచింది. ఇరువురికి కైవల్య ప్రాప్తి కలిగింది. శివభక్తుడి కోసం శివగణాలు వచ్చారు. ఆ గొల్లవాణి కోసం శివుడు పూల పల్లకిని పంపిస్తాడు. అది గమనించిన శివభక్తుడు ఆ గొల్లవాణ్ణి తీసుకుని వెళ్ళడానికి ఆ పల్లకి వచ్చింది ఎందుకు అని అడుగుతారు. అతను మహాశివ భక్తుడు. శివనామ స్మరణతో ప్రతినిత్యం నామస్మరణ చేస్తూ ఒక మహాశివ భక్తుడు చేసే శివ పూజకు భక్తిగా పూలు సమర్పించేవాడు. అతను భక్తిగా సేకరించే సమయంలోనే ఆ పూలు శివపాదాల చెంతకు చేరేవి. అతని భక్తికి మెచ్చి అతను ఒక భక్తుడికి మంచి మనసుతో సహాయం చేయడం వల్ల తన కర్మల నుండి విముక్తి కలిగి ఆ శివయ్య పూల పల్లెకి పంపారు అని వివరించారు. ఆ శివభక్తుడికి ఆశ్చర్యంతో పాటు నిస్వార్థమైన సేవకు దక్కిన ఫలితాన్ని చూసి ఆనందపడ్డారు. శివగణాలతో వెళ్ళిన శివభక్తుని కన్నా ముందే పుష్ప పల్లకిలో ఆ గొల్లవాడు శివుని